గట్టిగా మాట్లాడితే కేసు నుంచి బయటపడతామని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారా? గవర్నర్పై విరుచుకుపడితే ఓటుకు కోట్లు కేసు పక్కదారి పడుతుందా? సెక్షన్ 8 రాగం అందుకొని అసలు విషయం మరుగున పడేయాలి అన్నదే పచ్చపార్టీ నేతల ఆలోచన. టేపులన్నీ ఒరిజినలేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ ల్యాబ్ పోల్చి చూసేందుకు కోర్టు ద్వారా చంద్రబాబు స్వర నమూనాలు కోరే అవకాశం. స్వర నమూనాలనగానే పెరిగిన టీడీపీ నేతల స్వరం. గవర్నర్పై మళ్లీ విరుచుకుపడ్డ తెలుగు తమ్ముళ్లు. సెక్షన్ 8 అమలు చేయడంలో గవర్నర్ విఫలమయ్యారని విమర్శలు. గవర్నర్పై విమర్శలు చేయక తప్పడం లేదని విసుర్లు. చంద్రబాబు ఆదేశాల మేరకే రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు. ఓటుకు కోట్లు కేసులో బహిర్గతమైన ఆడియో వీడియో టేపులన్నీ అసలువేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. ఈ మేరకు నివేదికను ఎఫ్ఎస్ఎల్ కోర్టుకు సమర్పించింది. టేపులు అసలువని నిర్ధారణ జరగడంతో ఇప్పుడు చంద్రబాబు స్వరాన్ని పోల్చి చూసేందుకు కోర్టు ద్వారా అనుమతి కోరేందుకు తెలంగాణ ఏసీబీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటు తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగనుందని తెలియడంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. సెక్షన్ 8 అంటూ హంగామా చేస్తున్న నాయకులు తాజాగా మరోసారి గవర్నర్ ను టార్గెట్ చేశారు. సెక్షన్ 8 అమలు చేయడంలో గవర్నర్ విఫలమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్లో కొంతమంది, విశాఖలో కొంతమంది, ఏలూరులో మరికొందరు గవర్నర్ ను టార్గెట్ గా ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోయారు. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీస్ గురించి కూడా టేక్ కేర్ చేయాల్సిన నెసెసిటీ గవర్నర్ గారికి ఉంది. తప్పనిసరిగా అది అప్లై చెయ్యాలి. దానికి కూడా ఒక హోమ్ సెక్రటరీని నియమించాలి. వీలైతే రెగ్యులర్గా కలిసి మాట్లాడాలి గవర్నర్ గారు అని చెప్పి ఇందులో ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చింది. ఇది తమ స్వేచ్ఛకి, భద్రతకి భంగం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా సమస్యలు పరిష్కరించడానికి సెక్షన్ 8 ద్వారా గవర్నర్కి సంక్రమించిన అధికారాలు అమలుపరచమని తాము కోరుతున్నాము. అమలు చేయాల్సిన బాధ్యత కానీ సెక్షన్ 8ని కాపాడుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత గవర్నర్ది స్పష్టంగా ఉంది. కానీ ఈ 1 yearలో జరిగిన పరిణామాలు చూస్తే గవర్నర్ పాత్ర సముచితంగా లేదని నా భావన. ఏటి పరిణామాలు? మా ఆఫీసులు వెళ్తే తలుపు తాళిస్తున్నారు. సీనియర్ మెంబరు టూరిజం సెక్రటరీ లేడీ చంద్రనాకాంత్ గారిని రోడ్డు మీద నిలబెట్టి తలుపు తాళం ఇస్తారు. అందుకే చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో ఏదైనా ల్యాండ్ ఆర్డర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు కానీ, ప్రజల యొక్క మంచి చెడ్డలు కానీ చూడవలసినటువంటి బాధ్యత గవర్నర్ గారి మీద ఉంది. అది కూడా నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే అడ్వకేట్ జనరల్ మళ్ళీ ఒకసారి వారి యొక్క అధికారాన్ని గుర్తు చేసి మీరు ఎక్కడైనా అమలు చేయండి అని గవర్నర్ గారికి చెప్పారు. కాబట్టి మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా సరే మేము ఊరుకునే ప్రశ్న లేదు. గవర్నర్ పై టీడీపీ నాయకులు విరుచుకుపడడం ఇది కొత్తేం కాదు. గతంలోనూ తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు, గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏకంగా గవర్నర్ ను గంగిరెద్దుతో పోల్చారు. కేంద్ర హోంశాఖ ఈ తరహా వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో గవర్నర్ పై విమర్శలు చేయొద్దని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పుడు కేసు రోజుకో మలుపులు తిరుగుతుండడం, ఆధారాలు బట్టబయలవుతుండడంతో మళ్లీ తమ నోళ్లకు పని చెప్పినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే తెలుగు తమ్ముళ్లు ప్రెస్ మీట్లలో రెచ్చిపోతున్నారని సమాచారం. తెలుగు తమ్ముళ్లు ఇంతగా రెచ్చిపోవడానికి కారణం లేకపోలేదు. ఇలా మాట్లాడితే ఇవే హైలైట్ అయ్యి అసలు విషయం ఓటుకు కోట్లు పక్కకు వెళ్లిపోతుందన్నది తెలుగు తమ్ముళ్ల ఆలోచన.